లీగల్లీ అన్ని రకాలుగా అన్ని విభాగాలతో కూర్చొని వీర్ బిల్డింగ్ ద ఆర్గనైజేషన్ రైట్ నౌ. దీనికి యూ విల్ టేక్ అట్లీస్ట్, నా కోరిక ఏంటంటే ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ స్ట్రక్చర్ మార్చి 14కి మనం వచ్చే మార్చి 14కి నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే అసలు ఈ మార్చి 14 చేయొద్దని చెప్పాను. కానీ మనం విజయం సాధించాం, అందరూ ఒత్తిడి మీద చేశాను. కానీ నా మార్చి 14, 26 ఎందుకంటే నేను విజయంతో కాదు స్ట్రక్చర్తో ఆర్గనైజేషన్ బలంతో వద్దాను. దానికోసం ప్రయత్నం చేసి ఇది మన అన్ని ఒకసారి మనోహర్ గారితో మాట్లాడి ప్రతి వార్డు లెవెల్ నుంచి నాయకత్వం ఎంతో కొంత కనిపించాలి. ఇక్కడ లేదు బలం, అలాగే స్థాయి ఉన్న వ్యక్తినే పదవికి ఇచ్చి లేని వాళ్ళకి నిర్మోహమాటంగా పక్కన పెట్టేశాం. అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే అక్కడున్న స్థానికంలో ఆమోదయోగ్యంగా కావాలి. అలా తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి నేను ఇక్కడ కూర్చొని అక్కడ నియమించడం కాదు, నేను అక్కడికి వచ్చి నేను రావటం మనుషులు పంపించి కూర్చోబెట్టి ఇట్ ఈస్ ఎ లోకల్లీ క్యాడర్ ఎంపవర్డ్ లీడర్షిప్. దానికి ప్రయత్నాలు అన్ఫోల్డ్ చేద్దాం. రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక స్టిపులేటెడ్ ఒక టైం లైన్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు నేను ఇలా నలిగాను కాబట్టి, నిలబడ్డాను కాబట్టి ఎవరెవరం కూడా మీ స్థాయిల్లో నలగాలి అంటే ఈ పర్పస్ ఏంటి ఇమ్మీడియట్గా నేనేం చేయను. నేను పార్టీ తాలూకు మెంబర్షిప్ని కూడా వెంటనే అయిపోతుందంటే మీరు ఆప్ చేయమన్నాను. నాకు 25 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు అవుతుంది. నాకు పట్టుడు ఊరికి 10 మంది బలమైన వ్యక్తులు చాలు. నాకు స్వామి వివేకానంద చెప్పినట్టు నాకు 100 మంది నీవు దేశాన్ని మారుస్తానని. మనం అంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి నేను కనీసం ఒక 10 మంది, నా ఊరి కోసం 10 మంది, నా ఊరి కోసం నేను, ఇట్లాగా ఒక 10 మంది, ఒక వార్డుకి 10 మంది, ఇట్లాగా ఫస్ట్ మనం దాంతో ఐడెంటిఫై చేసుకొని చాలా లేయర్డ్ మెంబర్షిప్ చేద్దాం. లక్షల మంది మనకొద్దు, లక్షల మంది వల్ల ప్రయోజనం రాదు. పట్టెడు పిడికిడు, పిడికిలు ఎంతమంది ఎక్కువ మంది ఉండదు. 100 పిడికిలు కలిసే బలం రాదు. దుమ్మి అయిపోతే ఎవరికి దెబ్బ తగులుతుందో తెలియదు. కానీ ఒక్కడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉండదు. సో మనం మాట్లాడాల్సింది వీ హ్యావ్ టు థింక్ ఊరికి హంపాంచ్లా కావాలి. ఒక గ్రామానికి, ఒక వీధికి 5 మంది, 10 మంది వాళ్ళని ట్రైన్ చేద్దాం ఫస్ట్. నేను మనోహర్ గారికి ఐ గివెన్ హిమ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ. అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే నేను మనోహర్ గారు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం, ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే, సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్. ఐఎమ్ వెరీ క్లియర్ దిస్ టైం. ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ కేపబుల్ ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఇన్ దట్ పొజిషన్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. అంటే ఎందుకు నేను చెప్తున్నాను, నేను నలిగాను కదా, ఐఎమ్ టైం టెస్టెడ్.